బుల్లితెరపై దూసుకుపోతున్న షోస్లో జబర్దస్త్ ఢీ షోలకు ఉన్న క్రేజీ వేరు. చాలా మంది ఆ షోల ద్వారా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ఢీ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి డాన్స్ మాస్టర్లుగా రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ షోలో తమ టాలెంట్ను నిరూపించుకొని ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్లుగా కూడా బిజీ అయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఫోక్ డాన్సర్ జాను లిరి పేరు కూడా వినిపిస్తుంది. ఢీ షో ద్వారా ఫేమస్ అయిన జాను లిరి లైఫ్ స్టోరీ వింటే అందరూ కంటతడి పెట్టక ఉండరు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2లో జాను తన లైఫ్ స్టోరీకి సంబంధించి ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ ఎపిసోడ్లో జాను పర్ఫార్మెన్స్ చూసిన వారంతా జానుకు ఇన్ని కష్టాలున్నాయా, గుండెల్లో అంత భారం పెట్టుకొని డాన్స్ ఎలా చేస్తుంది అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ రోజుల్లో అతి కొద్ది మంది అమ్మాయిలు మాత్రమే డాన్సర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ ఓ బిడ్డకు తల్లి అయ్యుండి డాన్స్తో దూసుకుపోతున్న జానును చూసి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఫోక్ సాంగ్స్కు డాన్స్ చేయాలంటే అంత సులభమైన పనేం కాదు. మరి అటువంటి ఫోక్ సాంగ్ ఏదైనా సరే జాను డాన్స్ చేసిందంటే అదిరిపోవాల్సిందే. హై వోల్టేజ్తో జాను వేసే స్టెప్పులు అందరితో డాన్స్ వేయిస్తాయి. జాను వేసే ఎనర్జెటిక్ స్టెప్పులు వీక్షకులను సైతం కట్టిపడేస్తుంటాయి. ఆమె డాన్స్ వేస్తే చాలు అక్కడున్న వారంతా కాలు కదపాల్సిందే. అంతటి టాలెంట్ ఉన్న జానుకు ఢీ షోలో అవకాశం వచ్చింది. అనేక సవాళ్ల మధ్య, అనేక అవమానాల మధ్య జాను ముందుకు నడిచింది. తన భర్తకు దూరంగా కొడుకుతో బతుకుతుంది జాను. సొసైటీ నుంచి తనకు అనేక సూటిపోటి మాటలు ఎదురయ్యాయని, కష్టాలను భరించారని జాను కంటతడి పెట్టుకుంది. ఈవెంట్లకు వెళ్లి డాన్సులు చేస్తూ తన బిడ్డను చూసుకునేదాన్నని, ఆ సమయంలో చాలామంది తనను అనరాని మాటలు అన్నారని చెప్పింది. ఈవెంట్ అయ్యాక పేమెంట్ అడిగితే అసభ్యంగా ప్రవర్తించేవారని, అలాంటివెన్నో భరించి ముందుకు నడిచినట్లు చెప్పుకొచ్చింది జాను. తన బిడ్డకు ఏ ఇబ్బంది రాకుండా జాను రాత్రి పగళ్ళు ఈవెంట్లకు వెళ్లి కష్టపడేదట. భర్త వదిలేశాడని చాలామంది తనను అవమానకరంగా మాట్లాడారట. పోకిరీలు చేసే కామెంట్స్ వల్ల జాను మానసిక క్షోభను అనుభవించిందట. మీ అక్కకో చెల్లికో జరిగితే ఇలా మాట్లాడతారా అంటూ ప్రశ్నించిందట. చాలాసార్లు కష్టాలను భరించలేక జాను చనిపోవాలనుకుందట. కానీ తన కొడుకు కోసం బతకాలనుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తన కొడుకు మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం బతికి సాధించాలని నిర్ణయించుకుంది. అలా జాను ఇప్పుడు తన డాన్స్ లైఫ్లో బిజీగా గడుపుతోంది. మొత్తానికి జాను లైఫ్ స్టోరీని విన్నవారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జాను త్వరలోనే మంచి కొరియోగ్రాఫర్గా రాణించాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.